నమస్కారం అండి. నా పేరు భూశంకర్. నేను కోరమండల్ మన గ్రోమర్ క్రాప్ అడ్వైజరీ సర్వీస్గా పనిచేస్తున్నాను. ఈరోజు అనంతపూర్ జిల్లా నార్పల మండలం బొందలవాడ గ్రామానికి వచ్చాము. ఇక్కడ ఆనంద్ గారు అనేటువంటి రైతు, అరటి పండించే రైతును కలుసుకుంటున్నాం. చాలా సంవత్సరాల నుంచి అరటి పండిస్తున్నాడు. తన పొలంలో డ్రిప్ ఎరువులు ఎలా వాడుతున్నాడు, ఎన్ని రకాల డ్రిప్ ఎరువులు వాడుతున్నాడు, ఎలా వాడుతున్నాడు అనేటువంటి అంశాన్ని మనం ఆయన అనుభవం ద్వారానే మనం తెలుసుకోబోతున్నాం. నమస్కారం అండి. నమస్కారం సార్. మీరు చాలా సంవత్సరాల నుంచి అరటి తోట పండిస్తున్నారు కదా? పండిస్తాను సార్. ఎన్ని సంవత్సరాల నుంచి పండిస్తున్నారు? 5 సంవత్సరాలు అయింది సార్. ఇప్పుడు మీకు ఎన్ని ఎకరాల అరటి తోట పండిస్తున్నారు? 5 ఎకరాలు ఉంది సార్. 5 ఎకరాలు. ఇప్పుడు ప్రస్తుతం ఈ ఈ చెట్టు ఏ వయసులో ఉంది? 4 నెలలు సార్. ఇది 4 నెలల మొక్క. మీరు డ్రిప్ ఎరువులు ఎన్ని నెలల నుంచి మొదలు పెడతారు? 4 నెలల నుండి మొదలు పెడతాం 4 నెలల నుంచి మొదలు పెడతారు. ఈ దశలో సార్. ఏ డ్రిప్ ఎరువులు వాడతారు? 3 12 సార్. సో ఈ 2 రకాల డ్రిప్ ఎరువులు వాడడం వల్ల ఎటువంటి ఉపయోగాలు కలుగుతాయి? ఆకులు బాగా వస్తాయి, టెంపుల్ బాగా వస్తుంది, మొద్దు సార్, మొద్దు బాగా వస్తుంది, గర్భం బాగా పెరగడానికి. ఓకే, ఇంకా ఇంత అనుకుంటున్నాను సార్. ఈ ప్రయోజనాలు ఉంటాయి. ఆనంద్ గారు, అవును సార్. ఇది ఎన్నో నెల గెల? ఇది 6 నెలలు సార్. 6వ నెల. దీన్ని మీ భాషలో ఏమంటారు? మొగ్గ అంటారు సార్. మొగ్గ అంటారు. వీటిని చీపులు అంటారు సార్. చీపులు. ఇప్పుడు మొత్తం ఎన్ని చీపులు వచ్చినాయి? 3 చీపులు వచ్చినాయి సార్. 3 చీపులు వచ్చినాయి. ఈ దశలో ఏ డ్రిప్ ఎరువు వాడతారు? 13, 40, 13 సార్. బోరాన్ సార్. బోరాన్ వాడతారు. 52, 34. అంటే మీరు 3 రకాలు చెప్పారు. అవును సార్. 13, 40, 13 బోరాను, 0, 52, 0, 34. మళ్ళీ వాటి ఉపయోగాలు ఏం చెప్తారా? లెంత్ బాగా వచ్చేకి చీపులు బాగా వస్తాయి. చీపులు బాగుంది. ఎన్ని చీపులు వచ్చినాయి? 3 వచ్చినాయి సార్. 3 వచ్చినాయి. ఇది మొగ్గ సార్. ఇది మొగ్గ. ఇది ఆనంద్ గారు, ఇప్పుడు ఈ చెట్టు ఏ నెలది? 7 నెలలు సార్. 7వ నెల. మొత్తం ఎన్ని పీచులు ఉన్నాయి? 8 ఉన్నాయి సార్. ఈ దశలో ఎటువంటి డ్రిప్ ఎరువులు వాడారు? 13, 40 సార్. 13, 45 సిఎన్, సిఎన్, ఉజ్వల సార్. ఉజ్వల వాడారు. వీటి వల్ల ఏమిటి ఉపయోగాలు? తోలు బాగా పెరుగుతుంది సార్. తోలు బాగా పెరుగుతుంది, తొండం బాగుంటుంది, తొండం బాగా వస్తుంది, ఇంకా కండ బాగా వస్తుంది సార్. కండ బాగా వస్తుంది. రైట్. తర్వాత మొత్తం ఎన్ని పీచులు ఉన్నాయి ఇక్కడ? 8 ఉన్నాయి సార్. 8 పీసులు. 8 ఉంటాయా, ఇంకా ఎక్కువ ఉంటాయా? 10, 11 ఉన్నాయి సార్. 10, 11 కూడా వస్తాయి. దీన్ని మొగ్గను అట్లా ఉంచుతారా? ఇరిచేస్తారు. ఎలా పీకుతారు? ఆనంద్ గారు, ఇది ఎన్నో నెల మొక్క? 8 నెలలు సార్. ఎన్ని హస్తాలు ఉంటాయి? 10 ఉన్నాయి సార్. ఏ డ్రిప్ ఎరువులు వాడతారు ఈ దశలో? 13, 40 సార్. బోరాన్. బోరాన్. 13, 45 వాడడం వల్ల ఏమిటి ప్రయోజనం? ఏమిటి? గెలగా బాగా వస్తుంది సార్. గెల బాగా వస్తుంది, కాయలు ఎంత వస్తుందని. దాన్ని ఏమంటారు మీరు? పిలకలు సార్. పిలకలు. ఎందుకు ఇంకా దాన్ని అట్లే ఉంచారు? రెండో పంట సార్. రెండో పంటకు ఉంచారు. ఆనంద్ గారు, ఇక్కడ కాయలు బాగా పెద్దగా ఉన్నాయి. ఇది ఎన్నో నెల మొక్క? 9 నెలలు సార్. 9వ నెల. ఎన్ని హస్తాలు ఉంటాయి? 10 ఉన్నాయి సార్. 10 ఉన్నాయి. ఈ దశలో ఏ డ్రిప్ ఎరువు వాడతారు? ఈల్డ్ మ్యాక్స్ సార్. ఈల్డ్ మ్యాక్స్. ఈల్డ్ మ్యాక్స్ వల్ల ఏమిటి ప్రయోజనం? కాయలు ఎంత వస్తుంది, బాగా బరువు వస్తుంది సార్. నాణ్యత వస్తుంది కాయ. ఈ తోటలో 10 రకాల డ్రిప్ ఎరువులు వాడినారు అన్నారు కదా. ఇది కాక మీకు ఇంకొక తోట ఉంది అన్నారు కదా, సార్. దాంట్లో ఏం వాడుతున్నారు? బనానా స్పెషల్ వాడతాను సార్. బనానా స్పెషల్ వాడుతున్నారు. దాని ప్రత్యేకత ఏమిటి? బనానా స్పెషల్ ఈ 10 రకాల డ్రిప్పులు లేకుండా దాన్ని వాడతాను సార్. అదొకటే వాడు. అదొకటే. ఎలా ఉంది దాని రిజల్ట్? బాగుంది సార్. ఎంత బరువు అంచనా వేస్తున్నారు? 25 కేజీ సార్. 25 కేజీలు. పోయిన సంవత్సరం ఎంత దిగుబడి వచ్చింది ఎకరాకు మీకు? 30 టన్నులు వచ్చింది సార్. 30 టన్నులు. మీరు వేసే రకం ఏది? ఇవి విట్రో సార్. ఇవి విట్రో. అయితే ఇప్పుడు ఈ సంవత్సరం ఎంత దిగుబడిని అంచనా వేస్తున్నారు? ఈ సంవత్సరం 30 టన్నులు వేసుకునే. 30 టన్నులు. చాలా సంతోషం అండి. సో ఈ 10 రకాల డ్రిప్ ఎరువులు బనానా స్పెషల్ అన్నారు కదా, ఇవన్నీ ఎక్కడ కొంటారు? మన గ్రౌండ్ నార్పల్లో సార్. గ్రోమర్లో. మీకు ఎంత దూరంలో ఉంది మన గ్రోమర్? 4 కిలోమీటర్లు సార్. సో చాలా సంతోషం ఆనంద్ గారు. ఇప్పటి వరకు మీరు బొందలవాడ గ్రామానికి చెందినటువంటి ఆనంద్ గారి అరటి తోటను చూడడం జరిగింది. సో వారి అనుభవం ప్రకారము 10 రకాల డ్రిప్ ఎరువులు వివిధ దశల్లో ఎలా వాడాలి, ఏది వాడాలి, ఎందుకు వాడాలి అనేటువంటి అన్ని వివరాలు మీకు చక్కగా వివరించారు. ఆ డ్రిప్ ఎరువులన్నీ కూడా కోరమండలం మన గ్రోమర్ నార్పల సెంటర్ నుంచి ఆయన తెచ్చుకుంటారు అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా గత సంవత్సరం 30 టన్నుల దిగుబడి తీశాడని చెప్పారు. ప్రస్తుతం ఈ అరటి తోటలో 30 టన్నుల దిగుబడిని అంచనా వేస్తున్నాడు. అంతేకాకుండా ఆయన మరొక అరటి తోట ఉంది. అందులో ఈ 10 రకాల డ్రిప్ ఎరువులు కాకుండా గ్రోమోర్ బనానా స్పెషల్ అనేటువంటి ఒక ప్రత్యేకమైన డ్రిప్ ఎరువును వాడుతున్నట్లు చెప్పారు. అది కూడా చక్కని ఫలితాలు ఇస్తుందని చెప్పాడు. కాబట్టి ఈ సమాచారం మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మనందరం మరొక వీడియోలో కలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు.